హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్లో సెక్యూరిటీ గ్రూప్ అప్డేట్ గురించి ఓటింగ్ జరిగింది కదా. ఈ సెక్యూరిటీ సర్కిల్ అప్డేట్ అనేది ఇంటర్లింక్ నెట్వర్క్ అప్లికేషన్లో ఫ్యూచర్లో మనకి అప్డేట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అసలు ఈ సెక్యూరిటీ సర్కిల్ అంటే ఏంటి, ఈ సెక్యూరిటీ సర్కిల్ వల్ల యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నెట్వర్క్ని ఇండివిజువల్గా ఎవరి మైనింగ్ వాళ్ళు చేసుకుంటా హ్యూమన్ నాట్ సెక్యూర్గా ఉంచేవి. హ్యూమన్ నాట్స్ అంటే ఏంటంటే ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళని హ్యూమన్ నాట్స్ అంటారు. ఇప్పుడు కొత్తగా సెక్యూరిటీ గ్రూప్ ని యాడ్ చేయడం జరిగింది. అంటే నాట్స్ మరింత దగ్గర కలిసి మైనింగ్ చేసి నెట్వర్క్ ని సెక్యూర్ గా ఉంచుతాయి. సింపుల్ గా 5 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్ గా మైనింగ్ చేస్తూ డైలీ మైనింగ్ చేసి ఎర్న్ చేసే ఐటీఎల్జీ కన్నా ఎక్కువ ఐటీఎల్జీ ఎర్న్ చేసే ఛాన్స్ అన్నమాట. సెక్యూరిటీ సర్కిల్ బర్నింగ్ నుంచి ప్లస్ ఐటీఎల్జీ కాయిన్స్ లాస్ అవ్వకుండా నెట్వర్క్ మరింత స్ట్రాంగ్ గా సెక్యూర్ గా ఉంచుతుంది. ఇలాంటి సెక్యూరిటీ గ్రూప్స్ మీరు మాక్సిమం 5 గ్రూప్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కో గ్రూప్లో 5 మెంబర్స్ ఉంటారు. ప్రతిరోజు మీకు ఒక గ్రూప్ని మాత్రమే మైన్ చేయగలరు. మిగతా గ్రూప్స్ ఆ రోజు డిజేబుల్ అవుతాయి. ఎవరు మైన్ చేశారు, ఎన్నిసార్లు మైన్ చేశారు, ఎంతమంది టీం మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు సిస్టమ్ రికార్డ్ చేసి తర్వాత రోజు ఖచ్చితంగా రివార్డ్ని సెటిల్ చేస్తుంది. సెక్యూరిటీ సర్కిల్ మెయిన్ థీమ్ ఏంటంటే మంచి హ్యూమన్ నెట్వర్క్ క్వాలిటీని డెవలప్ చేయడానికి ప్లస్ ఈ సెక్యూరిటీ గ్రూప్ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఈజీగా పొందడానికి యూజ్ అవుతుంది. మీరు డైలీ మీతో మైన్ చేసే వాళ్ళని గ్రూప్గా అయ్యి మైన్ చేస్తే వాళ్ళు యాక్టివ్గా ఉంటే మీ గ్రూప్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది గ్లోబల్ హ్యూమన్ నాట్ గ్రాఫ్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఒక మంత్లో ఒక గ్రూప్ని 2 టైమ్స్ మాత్రమే వదిలి వెళ్ళవచ్చు. డైలీ వదిలి వెళ్ళటం ద్వారా ఈ గ్రూప్ అనేది వీక్ అవుతుంది. గ్రూప్ లో 5 మెంబర్స్ యాక్టివ్ అయితే గ్రూప్ కి బ్లూ కలర్ సెక్యూర్ బ్యాడ్జ్ ఇస్తారు. ఈ బ్యాడ్జ్ గ్రూప్ సెక్యూర్ అయ్యి హ్యూమన్ నెట్వర్క్ స్ట్రాంగ్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. ఇంటర్లింక్ సిస్టమ్ మెంబర్ కౌంట్, యాక్టివ్ కౌంట్, ఇండివిజువల్ మైనింగ్ సైకిల్స్, గ్రూప్ జాయినింగ్ అండ్ లివింగ్ ఇలాంటి ఈవెంట్స్ బ్యాడ్జ్ స్టేటస్ ని లాక్ చేస్తుంది. దీని ద్వారా గ్రూప్ లో మైనింగ్ మిస్యూజెస్ నుంచి సెక్యూర్ గా ఉంచుతుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ యూజర్స్ మాత్రమే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ చేయడానికి ఎలిజిబుల్. సెక్యూరిటీ సర్కిల్ గ్రూప్ రివార్డ్స్ ఎలాగ వస్తాయి అనే ఫార్ములా చూద్దాం. గ్రూప్ మైనింగ్ ఫార్ములా మీకు ఎన్ని ఐటీఎల్జీ వస్తాయంటే బేస్ రివార్డ్ ఇంటూ యాక్టివ్ రేట్ ఇంటూ మైన్ రేట్. బేస్ రివార్డు 180. యాక్టివ్ రేట్ అంటే గ్రూప్లో 5 మెంబర్స్ ఉండాలి, మీరు ఎంతమంది ఉన్నారు, ఉన్న దాంట్లో ఎంతమంది యాక్టివ్ ఉన్నారు అనేది యాక్టివ్ రేట్ డివైడెడ్ బై 5. మైన్ రేట్ అంటే పర్ డేకి ఎన్ని మైనింగ్ సైకిల్స్, 6 మైనింగ్ సైకిల్స్. మీరు ఎన్ని మైనింగ్ సైకిల్స్ చేశారు డివైడెడ్ బై 6. ఎగ్జాంపుల్ మీ గ్రూప్లో 4 మెంబర్స్ ఉన్నారు, అందులో 3 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు. యాక్టివ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 3/5. మీరు 4 మైనింగ్ సైకిల్స్ చేశారు, సో మైన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 4/6. రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 3/5 ఇంటూ 4/6. మీకు వచ్చే ఓవరాల్ అంటే మీ మైనింగ్ కాకుండా ఎక్స్ట్రా ఐటీఎల్జీ రివార్డ్ ఎంత అంటే 72 ఐటీఎల్జీ వస్తాయి. సో దీనివల్ల ఒక గ్రూప్గా 4 to 5 మెంబర్స్ కలిసి డైలీ మైనింగ్ చేసి ఎర్న్ చేసే ఛాన్స్ కన్నా ఎక్కువ ఐటీఎల్జీ ఎర్న్ చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్. జై హింద్.